చిత్తూరు జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక భూమి పట్టాపాస్ పుస్తకానికి 1 కుంట యూరియా మాత్రమే ఇస్తున్నారని, అది సరిపోవటం లేదంటున్నారు. 5 ఎకరాల భూమికి 1 మూట యూరియా ఎలా సరిపోతుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా తమకు యూరియా అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం ఆదుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు? జల్పేట నుంచి వచ్చినాం. తెల్లారితో వచ్చినాం. వచ్చాక టోకన్ అయిపోయింది. టోకన్ ఉన్నది కాబట్టి నీకు ఇచ్చేది. టోకన్ లేకపోతే ఇక్కడ వీరంట ఓకే, రేపు రాబోయిస్తాం టోకన్ ఇప్పటి. అంటే ఎట్లమ్మా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులకు సంబంధించి అనేక సమస్యలు అయితే చెప్తున్నారు. సో ఇట్లే ఉంటే రాబోయే రోజుల్లో రైతుల పరిస్థితి ఏమైపోయింది? అది ఏమైతుందో ఏమో తెలియదు సార్. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు యూరియా ఉంది, యూరియా అందరికి ఇస్తామని చెప్తున్నారు. మీరు ఏమంటే 2 రోజులు వెయిట్ చేసాం, మాకు యూరియా రాదంటున్నారు. అసలు మీరు ఎప్పుడు వచ్చినారు, ఇక్కడ ఎప్పుడు టోకన్ వేసుకున్నారు, మీకు ఎప్పుడు యూరియా ఇచ్చారు? ఓకే, ఎట్లా మా యూరియా దొరుకుతుంది ఇక్కడ? వాళ్ళు చూసుకున్నట్లయితే సచివాలయంలో కానీ ఆడ కానీ యూరియా అంతా ఇస్తున్నారు కదా అని చెప్పి చెప్తున్నారు. సో సచివాలయంలో మీకు యూరియా ఇస్తున్నారా? సచివాలయంలో మాకు మొన్న వచ్చినప్పుడు ఇవ్వలేదు. ఆడ కాసుకొని ఉండి ఇచ్చేసినాడు దాంట్లో అదేదో ముందు తీసుకుంటే ఇస్తాము, లేకపోతే ఇయ్యము అంటారు. ఆ ముందుకు డబ్బులు ఉంటేనే తీసుకోగలుగుతామా, లేనప్పుడు ఏం చేసేది? అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీకు దీనికి సంబంధించి మీకు ఎంత కావాల్సి వస్తుంది, యూరియా ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఈ రోజుల నుండి వచ్చినాము. ఇప్పుడు యూరియాకి ఈ రోజుల్లో కూడా ఏమిటికి కూడా వాళ్ళకి అందుబాటులో లేదు. అటువంటిప్పుడు 1 మూట ఇస్తే కూడా వచ్చిన వాళ్ళకి 1 మూట ఇచ్చినా కూడా సార్ అటువంటిప్పుడు ప్రభుత్వము ఈ మాదిరి చాలా ప్రజలంతా రైతులంతా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా, ఎప్పుడు వచ్చినారు? చట్టుబడి ఇంటికి వచ్చినాను నేను. రేపు టోకను 2 గంటలు తిరిగండి. నా 1 మూట ఊరాక నేను ఏమిటికి మేము ఉండేదే పోయేది, ఏమిటికి బాధలు మాకు చెప్ప. అంటే 2 రోజుల నుంచి వస్తే కూడా మీకు లేదు. ఏం చేసేది? రేపు రా అంటారు, రేపు ఏమంటారు? ఎట్లా మేము పెట్రోల్ వేసుకొని బండి ఉండాలి, బండి పట్టుకుని ఏం చేసేది? దీన్ని మేము టౌన్ తిరిగితే మాకు చేతి మేము చేసేవాళ్ళు ఇంటికాడ. పెద్దయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంత పంట పండిస్తున్నావు, నీకు ఎంత కావాల్సి వస్తుంది? నాకు 4 ఎకరాలు పనిచేస్తున్నాను. ఈరాలు కావాలా, ఈరాలు చిక్కేలేదు. టీఆర్ పెట్టుకుంటే ఇస్తామండ్రి, అట్లా వేయలేదు. ఈ కౌకన్యాల చీర కట్టిన్నాను, చీరలో కూడా నాకు ఇచ్చలేదు. చీర కట్టి కూడా నాకు వేయలేదు. వచ్చి వ్యవహారం మాట పోస్తూ ఉంటాం. రైతులు చాలా ఇబ్బంది జరిగిపోతుంది. చూడండి ఆ పంటలు మేము ఎట్లా చేసేది, ఎట్లా మేము కట్టేది. ఈరాలు లేకుండా పోతే టీఆర్ పెట్టుకునేసి పదైతే ఈరాలు కరగలేదు. చెప్పు పెద్దయినా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీకు ఎంత కావాల్సి వస్తుంది, ఇక్కడ ఎంత ఇస్తున్నారు? మాకు నేలేమో 5 ఎకరాలు మడి చేసిన వాళ్ళం, కసువు ఉంది, రాగి మట్టి ఉంది. దీనికి ఇంకా ఎంత ఎరువు వేసినా ఈ యూరియా పంట చల్లితేనే మాకు. ఓకే, ఇప్పుడు కలుపు తీస్తూ ఉంటారు. ఆ కలుపు తీసేదాని పొలము వస్తేనే వేసిన. ఓకే, అంటే ఇక్కడ మీకు ఎంత ఇస్తున్నారు యూరియా? ఇదే మాకు ఈ అన్న మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా ఉంది? సిస్టమ్ అయితే 2 రోజుల ముందు అడిగినా 12 గంటలకు టోకన్లు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు 12 గంటలకు రండి, మంగళవారం టోకన్లు ఇస్తామని చెప్పినారు. కానీ ఎర్లీ మార్నింగ్ 8 గంటలకే ఇచ్చేసినారు. ఇప్పుడు వస్తే టోకన్లు ఇచ్చేసినాము, ఇచ్చే లెవెల్కి ఇస్తా ఉన్నాము. ఇంకా అయిపోతే చూస్తాము, ఉంటే ఇస్తాము, లేకంటే లేదని చెప్తా ఉంటారు. లేదంటున్నారు. మొన్న అడిగినా మంగళవారం ఇస్తామని చెప్పినారు. మాకు ఎట్లా తెలిసేది టోకన్లు ఎప్పుడు ఇస్తారని? మీరు ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తే మాకు ఎట్లా తెలిసేది? మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పూర్తి సహకారంతో ఏదైతే కావాల్సినటువంటి యూరియాకి సంబంధించి ఒక పట్టా పాస్ బుక్ ఒకటే ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే అక్కడే తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 500 మంది ఉన్న చోట 100 బ్యాగులు ఇస్తే మాకు సరిపోవడం లేదు, ప్రభుత్వం సహకరించి మాకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చేస్తున్నారు. మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, YK TV, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel